నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఎదుర్కొంటున్న చమురు కష్టాలు ఆయన చేసిన ప్రకటనతో తీరనున్నాయి. 30 రోజుల పాటు ఆంక్షల నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ రోజున మత సామరస్యం వెలువరించింది. హిందూ ముస్లిం ఏక్తా సమితి ఆధ్వర్యంలో హిందూ సమాజ సభ్యులు జైపూర్లోని ఈద్గాలో నమాజ్ చేసిన ముస్లిం సమాజ సభ్యులపై పూలరేకులను చల్లారు. ఈ ఘటన హిందూ ముస్లిం ఐక్యతను చాటుతోంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని జైపూర్ ప్రజలతో పాటుగా దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. जरूरी ऐलान से जो इस साल हज पे जा रहे हैं वो हाजी हजरात के लिए ट्रेनिंग कैंप लगाया गया है। कल 22 मार्च से 26 मार्च तक मस्जिद अजीजुल्लाह गोविंद सर ये आगे अविनाश सर कैमरा पहले दिन सुबह 9 बजे से 1 बजे तक, दूसरे दिन से 5वें दिन तक सुबह 9 बजे से 11 बजे तक सालवर हाउस के पास में लगाया जाएगा। इसके अलावा बाबू का टीबा बड़ वाली मस्जिद में हज कैंप होगा 28 मार्च को, बरोज शनिवार सुबह 9 बजे से 1 बजे तक लगाया जाएगा। 29 मार्च को जामा मस्जिद में हज कैंप लगेगा, जो सुबह 9 बजे से 1 बजे तक लगाया जाएगा। रुको भाई रुको, आप ईद मिल लो, मैं जरा कर देता हूँ, मेरा कार्यक्रम कर देता हूँ, आप ईद मिल लो। सभी हजरात को इस्लाम कारपेट और उसकी ईदगाह कमेटी की तरफ से बहुत తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవేణ మరో వీడియో రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు పవన్ కళ్యాణ్ క్లీన్ చిట్ ఇచ్చారా అని విమర్శించింది. కేసులపై మాట్లాడకూడదని ఆంక్షలు ఉన్నాయి, కానీ తాను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది. పార్టీ కార్యక్రమాల్లో అరవ శ్రీధర్ పాల్గొంటున్నారని, అందుకే తాను మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఇప్పటి వరకు శ్రీధర్ పై ఎలాంటి చర్యలు లేవని, నాకు న్యాయం చేయండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కు హర్షవేణ విన్నవించుకుంటోంది. అందరికీ నమస్కారం. నేను వీణా ఇసుకపట్ల అరవ శ్రీధర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నాకు రీసెంట్గా బెయిల్ మంజూరైంది, కండిషనల్ బెయిల్. దాంట్లో కండిషన్స్ పరంగా నాకు ఏదైతే బెయిల్ మంజూరైందో ఆ 2 కేసెస్ మీద నేను ఎటువంటి విధంగానూ మాట్లాడకూడదు. అది సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్గా కానీ ఆ కేసెస్ గురించే నేను మాట్లాడకూడదు. సో నాకు బెయిల్ మంజూరైన కేసెస్ గురించి నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది డిఫరెంట్, నాట్ రిలేటెడ్ టు కేస్. ఏంటంటే నేను నా గురించి నా బాధని మీడియాకి వెల్లడించినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఒక కమిటీ వేశారు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది. అలాగే కమిటీ వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది, 1.5 నెల అవుతుంది. ఎటువంటి రిపోర్ట్ లేదు. రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి శ్రీధర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అటెండ్ అవ్వకూడదు అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించిన విషయం అందరికీ తెలిసింది. కాకపోతే ఈరోజు 20వ తారీఖు మార్చిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కండువాని ధరించి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ని బహిరంగంగా సోషల్ మీడియాలో అందరూ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ అనగా అరవ శ్రీధర్, ముక్క రూపానంద్ రెడ్డి, ముక్క వరలక్ష్మి వీళ్ళందరూ అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా అప్లోడ్ చేశారో అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా?
రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా తెలియజేయండి దయచేసి. ఎందుకంటే అతని పార్టీ కండువా వేసుకోవడం ఈజ్ అన్ అఫెన్స్ అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాకపోతే మీరు ఇంటర్నల్గా ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిండుంటే ప్లీజ్ మాకు పబ్లిక్కి కూడా తెలియజేయండి. ఎందుకంటే ఐఎమ్ ద వన్ హూ సఫర్డ్ బై హిమ్. కాబట్టి నాకు తెలిసి నాకు ఆ రైట్ ఉందనేసి నేను అనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నాను. లేదు మీరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండానే తను మీ కండువా వేసుకున్నాడు, మీ పార్టీ కండువా వేసుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ క్లియరింగ్ యూ దట్ ఇప్పటిదాకా శ్రీధర్ దృష్టిలో నాకు మాత్రమే లెక్కలేదనుకున్నాను. ఇక నుంచి నేను అనుకోవాల్సి వస్తుంది శ్రీధర్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కూడా లెక్క లేదు అనేసి. శ్రీధర్ పవన్ కళ్యాణ్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు అనేసి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా వ్యతిరేకించి పార్టీ కండువా వేసుకున్నాడు, ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు అనేసి. అంటే దీని ఉద్దేశం కమిటీకి వాల్యూ లేదా, పవన్ కళ్యాణ్ గారికి వాల్యూ లేదా, అసలు జనసేన పార్టీకి వాల్యూ లేదా? ఒకవేళ మీరు ఏదైనా అఫీషియల్ లెటర్ కానీ ఇచ్చుంటే ప్లీజ్ అది పబ్లిక్కి కూడా చెప్పండి. ఎందుకంటే ఇది బహిర్గతమైన విషయం. అందుకనే నేను అడుగుతున్నాను, బాధితురాలుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ దీని గురించి చెప్పండి. అండ్ మీరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండా, ఎటువంటి సజెషన్ కూడా ఎమ్మెల్యేకి ఇవ్వకుండా పార్టీ కండువా వేసుకుంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకోదలుచుకున్నారు? మీ పార్టీ గైడ్లైన్స్ని, మీరు ఇచ్చిన లెటర్ని, మీరు ఇచ్చిన గైడ్లైన్స్ని వ్యతిరేకించినందుకు శ్రీధర్ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే 1.5 నెల అయింది. మీ పార్టీ కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది? అది ఎటువంటి రిపోర్ట్ అయినా పర్వాలేదండి. ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వబోతుంది, ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది, నాకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతున్నారు అనేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు. ఇదేంటంటే నాకు చాలా షాకింగ్గా ఉంది. మీ పార్టీ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా మీ ఎమ్మెల్యే మిమ్మల్ని లెక్క చేయకుండా పార్టీ కండువా ధరించటం గురించి మీకే వదిలేస్తున్నాను. మీరే ఆలోచించుకొని నాకు తగిన న్యాయం చేయమని చెప్పేసి ఈ రోజున ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్, చింతలపూడి, ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ దొంగతనాల కేసుల్లో పట్టుబడ్డ ముద్దాయిలను జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత మీడియాకు వివరాలు తెలియజేశారు. చింతలపూడి మండలంలోని గణిజర్ల, ఫాతిమాపురం, లింగపాలెం మండలం మట్టంగూడి గ్రామాల్లో జరిగిన వివిధ దొంగతనాల్లో ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అపరిచిత వ్యక్తుల ఎడల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏఎస్పీ సుస్మిత ప్రజలను కోరారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుందని, ఈ 2 ఏళ్లలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 100 కోట్లకు పైగా భారీగా అభివృద్ధిని సాధించామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అధికారం చేపట్టే నాటికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని, తాము వాటిని పునర్నిర్మించామని అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం, అప్పారావుపేట తదితర రోడ్లు, పెంటపాడు మండలం పడమర, విప్పరు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో ప్రధాన రహదారులు నిర్మించామని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని రహదారులు రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. గత వైసీపీ నిర్వాహకం వల్ల బోర్డులోకి బస్సులు రాలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం రహదారులను మంచి నాణ్యతతో నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బస్సులు పట్టణంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా గత 2 ఏళ్లలో 5.4 కోట్ల రూపాయలను అందజేశామని తెలిపారు. మహిళా సాధికారత లక్ష్య సాధనలో భాగంగా స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కలుగు చేశామని తెలిపారు. గతంలో జగన్ ప్రభుత్వం దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో సమర్థవంతమైన పరిపాలన జరుగుతుందని, పనిచేసే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. 100 కోట్ల పైన ఈ రోజు వరకు డెవలప్ చేసామని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. నేను వచ్చేటప్పటికి ఏ ఊరికి వెళ్ళడానికి రోడ్డు లేదు. వెస్ట్ వేపర్ రోడ్ వేసాం, మాధవరం రోడ్ వేసాం, అప్పారాపేట రోడ్ వేసాం. అంతేకాకుండా ఈ తాడేపూడిలో మెయిన్ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. అసలు మెయిన్ రోడ్లే లేవు. బస్సులు ఊళ్ళోకి రాని పరిస్థితి నుంచి ఈ రోజులు హాయిగా బస్సు ఊళ్ళోకి వచ్చి పిల్లల్ని ఎక్కించుకెళ్ళే పరిస్థితి కల్పించిన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఇంకా పోతే CMRF, ఈ CMRF ఫండ్ అనేది ఎక్కడా కూడా నవ్వుతో నా భవిష్యత్తు ఇంకో సీఎం ఎవరైన విధంగా ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీలో నేను తీసుకొచ్చింది ప్రత్యేకంగా 5.40 కోట్ల రూపాయలని ఈ రోజు వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం గడిచిన 19 నెలల కాలంలో. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మరికొంత ఇచ్చారు. ఇవన్నీ కూడా పేద ప్రజలను ఆదుకునే విధంగా ఈరోజు చేసి కార్యక్రమానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా పోతే
మరి ఏదైతే స్త్రీ స్వావలంబన స్త్రీ శక్తి అనే విధంగా మరి వాళ్ళ బస్సు టికెట్ ఫ్రీ చేశారో దాంట్లో భాగంగా ఈ రోజు వరకు మరి దాదాపుగా 50 కోట్ల మంది అక్క చెల్లెళ్ళంతా అక్కడ ప్రయాణం చేశారని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంటం కాదు, చేయడం చాలా కష్టం. చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దోసే ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలు గుర్తించి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా కూటమికి ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మళ్ళీ అన్ని చోట్ల కూడా కూటమి గెలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. ఏదైతే వాళ్ళు చెప్పుకుని డబ్బా కొట్టుకుని బతుకుతున్నారో వైసీపీ నాయకులు, వాళ్ళ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం అవుద్దని కూడా చెప్పి మీ అందరి దగ్గర ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మేము ముందు పెడతాం. ఇంకా ఏదైనా ఉన్నా కూడా మా దగ్గర మీరు చెప్పొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కి ₹1,116 విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామ దేవత బలుసులమ్మ తల్లి జాతర సంబంధించి భారీ ఎత్తున ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ ఊరేగింపులో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు బొలిశెట్టి రాజేష్, ఆలయ కమిటీ అధ్యక్షులు బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో జాతర ఊరేగింపు ఘనంగా చేపట్టారు. పగటి వేషాలు, డోలు, సన్నాయి, తీన్మార్ డాన్సులు, అమ్మవారి రూపాలతో శకటాలు ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ రోజు 9వ రోజు జాతర ఊరేగింపు తర్వాత రేపు ఆదివారం భారీగా నైవేద్యాల కార్యక్రమాలతో 10 రోజుల పాటు బలుసులమ్మ జాతర ముగియనుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర ఆలయంలో నవరత్నాల పేరుతో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి శనివారం జరిగే నిత్య అన్నదానానికి ఎమ్మెల్యే ₹1,00,000 విరాళం అందజేశారు. ప్రతి వారం ఏదో ఒక గుడిలో ఇలానే అన్నదానం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని ప్రజలు గానీ ఇక్కడికి వచ్చేవారు గానీ ఆకలితో లేకుండా ఉండే విధంగా అన్ని ఆలయాల్లోనూ నిత్యాన్నదానం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. నవరత్నాలు చేస్తున్న సేవల విషయంలో వాటి టీమును ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, నవరత్నాల టీం సభ్యులు పాల్గొన్నారు. అమ్మ భోజనం పెడతా ఎవరు వద్దంటారు, పెట్టండి మీరు. సీనుకు చెప్పరా, చెప్తాము. పెట్టండి పెట్టండి. హరే శ్రీనివాస. ప్రతి శనివారం నాడు కూడా తాడేపల్లిగూడెంలో కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ వారం చాలా విశేషమైన వారం. ఎందుకంటే గత 400 వారాలుగా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం నవరత్నాల టీం వారిచే దాతా సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే పెద్ద మనసు చేసుకుని మన గౌరవనీయులు ప్రభుత్వ విప్
బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడికి వీచ్ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా రావడమే కాకుండా ఎవరైనా అడిగితేనే వరం అడిగితేనే ఇస్తారు, కానీ మేము అడగకుండానే ఈ అన్న సమారాధనకి నిత్య అన్న సమారాధన చేయాలి, దానికి సంబంధించి నేను ₹1,00,000 డొనేషన్ ఇస్తాను, మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళండి అంటాం నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇంతే పెద్ద మనసుతో అందరూ కూడా ముందుకు వచ్చి ఇది నిత్యాన్నదానంగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ వెనకాతల ఈ ఆర్టీసీ వాళ్ళదిని ఈ గుడికి సంబంధించిన దాసరి భాస్కర్ రావు గారి స్థలం కూడా కొంచెం ఉంది, అది కూడా అడగడం జరిగింది. సరే మీకు ఏర్పాటు చేస్తాం, మీరు చేసుకోండి అమ్మా అన్నారు. దాన్ని కూడా మేము త్వరలోనే మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. దాన్ని కూడా మేము త్వరలోనే బాగు చేసి ఇక్కడ ఒక షెడ్ కింద నిర్మించి ఇక్కడ అన్న సమారాధన దాతల సహకారంతో ఇక్కడ అన్న సమారాధన నిర్వహిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మాకు నిజంగా ఇంతటి వరం ఇచ్చినందుకు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. తాడేపల్లిగూడెంలో ప్రతిరోజు అన్నదానం జరిగే విధంగా దాతలు సహకరించినందుకు ముందుగా అందరికీ పేరు పేరున చాలామంది గుప్త దాతలు ఉంటారు, అందరు కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు మండా పద్మావతి గారు వారి మొత్తం మిత్ర బృందం ఆర్యవైశ్య సోదరిమణులు అందరూ కూడా, అంటే కులం లేదు కానీ ఇక్కడ వీళ్ళందరూ ముందుగా ఇది చేసి ప్రయత్నం చేసినందుకు వారికి నా అభినందన తెలియజేసుకుంటూ 400 వారాలుగా ఇక్కడ అన్నదానమే కాకుండా మరి కరోనా సమయంలో కూడా ఆకలి తీర్చినటువంటి వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మరి హరే శ్రీనివాస మరి వెంకటేశ్వరం దయ వల్ల ఎవరు ఆకలి అనేవాళ్ళు తాడేపల్లిగూడెం వచ్చి ఎవరో ఆకలి అనేవాళ్ళు ఉండకూడదు, ప్రతిరోజు ఇంట్లో భోజనం చేసినట్టు విధంగా వీళ్ళు వండి పెడతా ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ అన్నదానం చేసే శక్తి భగవంతుడు మరి కుటుంబాలందరికీ ఇవ్వాలని చెప్పి నేను కూడా నిత్యాన్నదానానికి ఇది ప్రతిరోజు మన ఊళ్ళో అన్నది లక్షవారం సాయిబాబా గుడిలో పెడుతున్నాం, మరి శుక్రవారం బొలిశెట్టి గుడిలో పెడుతున్నాం, శనివారం నాడు వెంకటేశ్వరం గుడి దగ్గర పెడుతున్నాం, అదే రకంగా సోమవారం నాడు శివాలయం దగ్గర పెడుతున్నాం, మరి మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గర పెడుతున్నాం. ఎక్కడా కూడా ఆకలి లేకుండా బుధవారం ఎక్కడ బాబా గుడి దగ్గర పెడుతున్నాం, లక్షవారం బుధవారం, ఇంకా ఉన్న రోజులు కూడా ప్రతిరోజు నిత్యదానం జరిగేలా అందరూ కూడా సహకరించండి. మన తాడేపూడిలో పెట్టాలనే ఆలోచన ఉంది నాకు. ఖచ్చితంగా వీళ్ళు చేసి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి విరాళంగా నేను ₹1,00,000 ఇస్తాను. మీరు బ్యాంకులో వేసి అందరూ కలిసి మన ఇంట్రెస్ట్ మీద అందరినీ అడగకుండా చాలామంది దాతలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నిజాయితీగా చేసేవాళ్ళు. అంటే తాడేపూడిలో ఇవాళ అమ్మవారి జాతర జరిపిస్తున్నాం అంటే నేను ఒక్కడే నా వల్ల కాదు, మీరు అందరూ ఉండడం వల్లే జాతర జరుగుతుంది, అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఇది మంచి కార్యక్రమం. అన్నదానం చేయడం అనేది మన జీవితంలో మనం చేసుకున్న పుణ్యం. ఇది చాలామంది తెలియదు. 10 మంది పెట్టాలనే ఆలోచన మనకి ఆ భగవంతుడు ఇవ్వడం, మీరు దాన్ని కార్యరూపంలో పెట్టినందుకు మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ, మీరు చేసే మంచి కార్యక్రమం అన్నింటిలోనూ నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నాకు ఖచ్చితంగా మీరు అడిగారు కదా, తప్పకుండా వాడుకోండి. నేను ₹1,00,000 వచ్చి మధ్యాహ్నం తీసుకోవచ్చని కోరుకుంటూ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లవారి మల్లికార్జునరావు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఆప్కాబ్ చైర్మన్ కన్ని వీరాంజనేయులు, పరిమి రవికుమార్, పోతుల అన్నవరం తదితర తెలుగుదేశం నాయకులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామదేవత బలిసలమ్మ గుడి వద్ద మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంలో ఈ రోజు లైన్ ఫెమినా క్లబ్ సభ్యులు దాతృత్వంతో సుమారు 2,000 మంది భక్తులకు మజ్జిగ వితరణ చేశారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ జాతర మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు మజ్జిగ వితరణ చేయడం చాలా ఆనందంగా ఉందని లైన్ ఫెమినా క్లబ్ అధ్యక్షురాలు నున్న శ్రీ నాగలక్ష్మి తెలియజేశారు. అదేవిధంగా ఉపాధ్యక్షురాలు చలంచెర్ల సౌమ్య మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా జరుగుతున్న ఈ జాతర అత్యంత అద్భుతంగా చేస్తున్నారని, ఈ రోజు అలసి సొలసి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులకు మజ్జిగ వితరణ మా క్లబ్ ద్వారా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గార్లపాటి శ్యామలకుమారి, పద్మశ్రీ, ఘట్టం సింధు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామం ఎస్సీపేటలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఏర్పాటు చేసిన రామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితవాడలో హిందూ దేవాలయాలు టీటీడీ నిర్మించిన అభినందనీయమన్నారు. హరిజనవాడలో హిందూ ధర్మం విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. పరమతాలను గౌరవిస్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆలయ కమిటీ సభ్యులు, మాధవరం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కంప్లీట్ చేస్తాడు. రెండో సార్ అక్కడ అర్జన్పేటలో కూడా రామాలయం ఉంది సార్, అది కూడా పెడతాం మళ్ళీ అది కూడా పెట్టండి సార్ అక్కడ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. కల్పూరం నీరాజనందరం శ్రీరాజనానందరం శుద్ధాత్మను ప్యారే తద్విష్ణో పరం పదగంధరామస్యంతి సూర్యః దగ్గరగుండు ఎదరకరా. మాధవరం గ్రామంలో రామాలయం పునఃప్రతిష్ఠ చేసి ఎంతో భక్తులతో మరి టీటీడీ ద్వారా 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రయత్నం చేసిన ఏం పేరు రామచంద్రమూర్తి గారు ఇంకా వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి ఈ గుడి కట్టాలని కృత నిశ్చయంతో తిరిగి ఇది మళ్ళీ హైందూ ధర్మాన్ని నెలకొల్పే విధంగా చేసే ప్రయత్నం ఆయనకి నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇదివరకు చాలా చోట్ల హరిజనపేటలో ఉన్నటువంటి గుళ్ళకి ఆధారం లేదనేది జనమంతా అంటున్నారు. కానీ అలాంటి సమయంలో మాధవరం గ్రామంలో ఈ గుడి నిర్మించడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. మనకు భగవంతుడు ఎవరైనా ఒకటే, మన ఈ దేవుని కాదని ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మనం చేసేది ఏం లేదు. మన హైందూ ధర్మం ఏదైతే ఉందో దాన్ని అనుసరించే విధంగా మన అందరూ కూడా చేసి ఈ ప్రయత్నానికి మరి టీటీడీ వారు 3 లక్షలు ఇచ్చారు. ఉన్నదంతా కూడా దాతల సహాయంతో ఈ కార్యక్రమం చేసినందుకు ఈ మాధవరం గ్రామంలో అందరూ సహకరించి ఈ కార్యక్రమం బాగా పెద్ద ఎత్తున జరిపించి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు వారందరికీ శ్రీరామచంద్ర ఆశీస్సులతో ఈ గ్రామమే కాకుండా ఈ రాష్ట్రం మన కాన్స్టిట్యున్సీ అంతా ప్రజలంతా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ఆ కుటుంబాలని ఆ శ్రీరాముడు ఎప్పుడు రక్షించాలని, ఆ భగవంతుడు ఎప్పుడు రక్షించాలని నేను కోరుతా ఉన్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.